కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోయి ఉండొచ్చు కాక. సో అదొక మెయిన్ రీజన్ అయితే, ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మళ్ళీ మనం స్పెసిఫిక్గా చెప్తా ఉన్నా, స్పెషల్గా ఒక లేడీ ఆఫీసర్ వీళ్ళ వెనకాతల ఉండి, ఇందాక నేను అన్నట్టుగా పంచపాండవుల్లాగా వీళ్ళంతా ఏర్పడి, ఒక విమెన్ ప్లస్ వీళ్ళు నలుగురు మెన్ కలిసి పంచపాండవుల్లాగా ఏర్పడి అన్ని రకాల స్ట్రీమ్స్ని, ఎవరెవరైతే పైన ఉండేటువంటి ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళకి హెల్ప్ ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్ నుంచి అయితే హెల్ప్ కావాలో ఆ రాజకీయ నాయకులు ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటూ వీళ్ళు దందాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దాదాపు అంటే సింపుల్ లాజిక్ చెప్పాలి అని అంటే, ఈ విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్ అప్పుడే దాదాపుగా 1 కోటి నుంచి 6 కోట్ల రూపాయల వరకు వీళ్ళు దందా నడిపినట్టుగా ఆ సాక్ష్యాధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అంటే కేవలం ఆ ఒక్క అంశం నుంచి 6 కోట్ల వరకు దందా నడిపితే వీళ్ళు ఇంకా మిగిలినటువంటి అంశాలు గత 5 ఏళ్ల పాటు ఇంకెన్ని నడిపి ఉండాలి, ఇంకెన్ని రకాల డబ్బులు, ఇంకెన్ని దారుల్లో వీళ్ళు కొల్లగొట్టి ఉండాలి, ఇంకెంతమంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్మును వీళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేసి ఉంటారనేటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది సంధ్య. అలాగే మహిళల విషయంలో, ఎందుకంటే గెస్ట్ హౌస్ లో 60 మంది సిబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక గెస్ట్ హౌస్ కి సంబంధించి మహిళా ఉద్యోగులు కంపల్సరీగా అవసరం ఉంటారు. దాంట్లో ఎక్కువ భాగము ఈ ప్రోటోకాల్ డైరెక్టర్ రిక్రూట్ చేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టిన విషయాలు, దిశ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైతే వాటిని మేనేజ్ చేసిన విషయాలపైన కూడా సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ మహిళలకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా గ్యాదర్ చేశారా? అసలు దిశ పోలీస్ స్టేషన్ లో వీళ్ళపైన ఎన్ని కేసులు నమోదయ్యాయి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు, దీనికి సంబంధించిన ఆరా తీశారా? రైట్. అయితే ఇక్కడ ఒక అంశం, నిన్నటి వరకు కూడా ప్రభుత్వ అధికారులంతా పూర్తి స్థాయిలో ఈ 5 ఆఫీసర్స్కి అండగా ఉన్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం దృష్టికి మనం తీసుకెళ్ళడం జరిగిందో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి స్వయంగా ఆయన క్లియర్గా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏదైతే వీళ్ళ మీద కేసులు ఉన్నాయో దిశ పోలీస్ స్టేషన్లో అవన్నిటి క్లియర్గా బయటికి తీయండి, ఇవన్నీ నా దృష్టిలో నా టీమే సపరేట్గా హ్యాండిల్ చేస్తాయనేటువంటి మాట ఆయన చాలా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇతని పైన తీసుకోబోతున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయంటే, చంద్రబాబు నాయుడే స్వయంగా తనకి ప్రతిదీ తన కన్సర్న్లోనే తనకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే సపరేట్గా చేయాలి అనేటువంటి ఒక ఆర్డర్ కూడా ఇచ్చినట్టుగా మనకే తెలుస్తూ ఉంది. అయితే అఫ్కోర్స్ దానికి సంబంధించి ఎలాంటి టీము ముందుకు వస్తుంది, ఏ విధంగా వర్కౌట్ చేస్తారనేటువంటి అంశాన్ని పక్కన పెడితే, నిన్నటి వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వీళ్ళు భయపడ్డారు. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్స్ చేసినా వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు, ఇందాక మనం మెన్షన్ చేస్తూ ఉన్నట్టుగా పైనుండేటువంటి అధికారులు, అదేవిధంగా ప్రభుత్వ ప్రజానాయకులు అనేటువంటి ముసుగులో ఉన్నటువంటి ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు కూడా జ్యుడిషియరీ సిస్టంలో ఉండేటువంటి వాళ్ళు కేవలం ట్రాన్స్ఫర్ల ద్వారా మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అనేటువంటి భయంతో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా భయపడుతూ వీళ్ళకి సపోర్ట్ చేయకుండా, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయలేని పరిస్థితి అది డెఫినెట్ గా. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు అనేటువంటి. అవినాష్ ఒక సెకండ్, సీఎంఓ అనేది చాలా కీలకము. ఎందుకంటే అన్ని జిల్లాలకు సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడిని కలవాలనుకున్నా, అక్కడ ఏదైనా పనులు చేసుకోవాలనుకున్నా, పేషికి వెళ్ళాలనుకున్నా ఆన్ టైం అక్కడ లేకపోతే వీళ్ళ గెస్ట్ హౌస్ లో సేద తీరడానికి పెట్టిన ఒక పర్పస్, దానికి సంబంధించి ఒక విభాగాన్ని క్రియేట్ చేసి దానికి ఒక అర్హత అనేది పెట్టి, ఈ అర్హత ఈ క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తులు మాత్రమే విధులు నిర్వర్తించాలి, ఆ తర్వాత వీళ్ళు కింది వాళ్ళను రిక్రూట్ చేసుకోవాలనేది ఒక ప్రోటోకాల్ ఉంది. కానీ దాన్ని కూడా తుంగలో తొక్కి ఒక MBA క్వాలిఫికేషన్ ఉండాల్సిన వ్యక్తి కాకుండా ఇంటర్ క్వాలిఫికేషన్ తో జాబ్ కొట్టేయడము, దాంతో పాటుగా కింద సిబ్బందిని ఇబ్బంది పెట్టడము, గెస్ట్ హౌస్ కి సంబంధించి బిల్స్ తాలూకా దాంట్లో మ్యానిపులేట్ చేయడము, దీనికంటే ఇంకా అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళ వీక్నెస్ ని వీళ్ళు ఆయుధంగా చేసుకొని ఆ గెస్ట్ హౌస్ ని అసాంఘిక కార్యకలాపాలకు వాడుకోవడం, కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఇన్ని నెలలు అవుతున్నా ఈ విషయాన్ని బయటికి రాకుండా మ్యానిపులేట్ చేయడము. నిజంగా ఒక్కొక్క పాయింట్ తీసుకుంటూ వెళ్తుంటే మెయిన్ సీఎం ఆఫీస్ వేదికగా చేసుకొని ఇంత పెద్దగా చేస్తున్నారు అని అంటే వీళ్ళ గ్యాంగ్ ఇక్కడతో ఆగింది అనుకోవాలా, ఇంకా ఏమైనా చేసింది అనడానికి మెల్లమెల్లగా తవ్వితే వచ్చే కొద్ది పుట్ట ఉన్నట్టుగా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇక్కడ మీరు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు సంధ్య. ఇక్కడ చాలా స్ట్రైట్ పాయింట్ ఏంటంటే, సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అంటే ఇక్కడ రాష్ట్రం కంట్రోల్లో, అంటే ఒక ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి రాష్ట్రంలోనే పూర్తి కంట్రోల్స్ అనేటువంటి ఉంటాయి. ఏ అధికారి ఎక్కడ ఉండాలి, ఏ అధికారి ఎక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలి అనేటువంటి అంశంతో సహా మొదలైతే, ఇన్ఫ్యాక్ట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా ట్రాన్స్ఫర్ చేసేటువంటి టైంలో పిఎంఓ దగ్గర నుంచి కూడా సీఎంఓలో అడుగుతారు క్లియర్గా ఎవరిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలని. అన్లెస్ అండ్ అంటిల్ ఆ స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే తప్ప ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ అండర్లోనే ఆ ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ గత సీఎంఓలో అపాయింట్ అయిన
అయినటువంటి వీళ్ళు ఎవరైతే కనీసం మినిమంగా ఉండాల్సినటువంటి డిగ్రీలు కూడా లేకుండా కేవలం ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వీళ్ళు అపాయింట్ అయ్యారు అనంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దొంగ ఆఫీసర్లు అదేవిధంగా దొంగ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు అంటే ముందుగానే వీళ్ళ మధ్యలో ఏమైనా అగ్రిమెంట్స్ అయ్యి ఉండొచ్చు కాక మనకు తెలియదు అంటే ఏ రకంగా మేము ఈ దందా చేస్తాం ఈ దందా నుంచి మాకు 10 రూపాయలు వస్తే మీకు 2 రూపాయలు ఇస్తాం లేదా 5 రూపాయలు లేదా మెజారిటీ షేర్ మీకే ఇస్తాం మిగిలింది మాకు వదిలేయండి అనేటువంటి అంశాన అదే